హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి చాలా మందికి ఎంబ్రాయిడరీ మిషన్లు ఏంటంటే చిన్న చిన్న టిప్స్ అనేది చాలా మందికి ఐడియా లేదు. సో ఎక్కడెక్కడ మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అనేది ఒక్కసారి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మనకు మీరు మిస్ అవ్వకుండా చూడండి. మన త్రిబులర్ మిషనే కాదు, మీ దగ్గర ఏ మిషన్ ఉన్నా కూడా ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఇమ్మీడియట్గా ఎలా సాల్వ్ చేసుకోవాలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్దామండి ఒక్కసారి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఎర్రర్ నెంబర్ 19, ద నీడిల్ పొజిషన్ అబ్నార్మల్, క్లిక్ బిలో బటన్ అని ఉంది కదా. సో ఇది బ్యాక్ వచ్చేసి, సో ఇక్కడ ఒక్కసారి చూడండి, రెడ్ కలర్ నాబ్ ఉంది కదా, మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను. సో ఈ రెడ్ కలర్ నాబుని ఏంటంటే స్లోగా ఇక్కడ క్లిక్ అంటే మనకు కొంచెం మూమెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఆ ఎర్రర్ వచ్చినప్పుడు ఇక్కడ నంబర్ అనేది మనకు మిస్ అవుతుంది. సో ఒక్కసారి చూసుకోండి, ఇక్కడ యాక్చువల్గా ఏదో ఒక నంబర్ అనేది మనకు రావాలి. ఆ నంబర్ రావాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఉన్న రెడ్ నాబ్ అనేది మనం కొంచెం అటు ఇటు కానీ కొంచెం తిప్పుకోవడం జరుగుతుంది. చూడండి, సో అక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేయగానే 8 అనే నెంబర్ వచ్చింది. సో ఇప్పుడేంటే మనం స్టార్ట్ చేస్తానే ఆ ఎర్రర్ అనేది మనకు పోతుంది. సో చూసారు కదా, అని మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏదైనా కానీ మనకు నంబర్ లేకపోతే ద నీడిల్ పొజిషన్ అబ్నార్మల్. సో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఉన్న నాబ్ అనేది మీరు అటు ఇటు కానీ కొంచెం ఫ్రంట్కి కానీ బ్యాక్ సైడ్ కానీ కొంచెం మూమెంట్ చేసుకోండి, మనకి ఇక్కడ నంబర్ వచ్చేస్తుంది. అప్పుడు బ్యాక్ వచ్చి స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకి ఇన్ కేసు రన్నింగ్లో ఉన్నప్పుడు పవర్ పోయిందనుకోండి, ఇప్పుడు మనకి ఇట్లా ఉంది కదా, రన్నింగ్లో ఉన్నప్పుడు సడన్గా పవర్ బంద్ చేస్తే ఏమైపోతుంది, ఈ 100 దగ్గర అనేది మనకు లైన్ వస్తుంది. సో ఒక్కసారి అది కూడా చూపిస్తాను. అంటే సడన్గా ఏదన్నా మనకు పవర్ పోయినా కూడా కొంచెం 100 దగ్గర మనకి ఇలా ఎల్లో కలర్ లైన్ వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీకు తెలియక అంటే చాలామంది టైం వేస్ట్ చేసుకోవడము అలా జరుగుతుంది. సో ఒకసారి అది కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఒక్కొక్కసారి ఏంటంటే ఈ పూట్ అనేది మనకు కిందికి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో చూసారు కదా, ఎర్రర్ నెంబర్ 12 వస్తుంది, నాట్ స్టాప్ ఇన్ పొజిషన్. సో ఇది బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూడండి, 100 దగ్గర మనకు ఎల్లో కలర్ లైన్ ఉంది. ఇది మనం క్లిక్ చేసామంటే ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు 4th ఆప్షన్లోనే ఉంటుంది. సో ఇది క్లిక్ చేసామంటే మనకి చూడండి, ఇప్పుడు ఆ ఎర్రర్ అనేది పోతుంది, మనకు స్టార్ట్ అవుతుంది. సో అండ్ ఇది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఇప్పుడు డిజైన్ మనము వేస్తున్నప్పుడు ఏంటంటే చాలామంది డిజైన్ కన్ఫర్మ్ చేయరు. ఇప్పుడు చూపిస్తాను మీకు, ఈ డిజైన్ ఇప్పుడు కన్ఫర్మ్ చేయలే కదా, ఈ రెడ్ గుర్తులో ఉంది అంటే డిజైన్ కన్ఫర్మ్ అవ్వలేదు అని అర్థం. సో అప్పుడు ఏం చేస్తారు, మొత్తం సెలెక్ట్ చేస్తారు, మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారు, డైరెక్షన్ మారుస్తారు, 3rd ఆప్షన్ కలర్ సెలెక్ట్ చేస్తారు, 4th ఆప్షన్లో ఫ్రేమ్ కూడా సెట్ చేసుకుంటారు. అన్నీ సెట్ చేసేసి మీరు జస్ట్ స్టార్ట్ చేస్తారు. ఈ స్టార్ట్ చేసినప్పుడు ఏమైపోతుంది, ఎర్రర్ నెంబర్ 8 ఫుల్ బార్ ఎర్రర్. సో ఇది మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా కస్టమర్ ఏంటంటే, అరే ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలని చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో దానికి కూడా ఏంటంటే బ్యాక్ వచ్చి మనం డిజైన్ కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఇప్పుడు స్టార్ట్ చేయండి. సో అది, సో ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే మనము టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. మ్యాక్సిమం మనకు ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంటే డిజైన్స్ ఎలా ఎక్కించుకోవాలి వాట్సాప్ నుండి కానీ, అండ్ ఇట్లా మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వీడియోస్ కూడా ఉన్నాయి, ఒక్కసారి చూసుకోవచ్చు. అంతేకాకుండా మనకు థ్రెడ్స్ కూడా చాలామంది ఏంటంటే బ్రేకేజ్ అవుతున్నాయి అంటున్నారు. థ్రెడ్స్ బ్రేక్ అవుతున్నాయంటే మిషన్స్ ప్రాబ్లమ్స్ అని కాదు, ఏదైనా మీకు థ్రెడ్ ఓల్డ్ థ్రెడ్స్ ఉండొచ్చు, లేదు టెన్షన్ అడ్జస్ట్మెంట్ వల్ల కూడా ప్రాబ్లం ఉండొచ్చు. ఆ టెన్షన్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే చాలామంది నేను క్లియర్ చేస్తున్నాను మేడం, టెన్షన్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నా, బాబిన్ థ్రెడ్ మారుస్తున్నా అంటున్నారు. బట్ అక్కడికి వచ్చి టెక్నీషియన్ చూస్తే మాత్రం ఏమీ ఉండదు. ఎట్లా అంటే చాలామంది చేస్తే మొత్తం ఇక్కడే టైట్ చేస్తున్నారు. సో చేయడం ఏంటంటే పైన కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి, ఇక్కడ చేయాలి. లేదు మీరు బాబిన్ ఒకసారి బాబిన్ కేసు మార్చండి, బాబిన్ థ్రెడ్ అయినా మార్చండి. ఈ చిన్న చిన్నవి అయితే ఒక్కసారి చూసుకోండి. అండ్ ఇలానే క్లాత్ తీసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది కదా మిషన్. సో నైట్ టైం కూడా ఈ స్క్రూలు తీసేసి మనకు క్లీన్ చేసుకుంటే మాత్రం ఏదైనా డస్ట్ ఉన్నది కూడా మనకు మొత్తం మనం క్లీన్ చేసేసి పెట్టుకుంటే మిషన్స్ కూడా ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. సో ఒక్కసారి అవన్నీ చూసుకోండి. మ్యాక్సిమం అయితే కనుక ప్రాబ్లమ్స్ అయితే కనుక ఉండవండి. మ్యాక్సిమం వచ్చేవైతే కనుక పవర్ ఏదైనా పోయినప్పుడు కానీ ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్సే వస్తాయి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ.